కొత్త సంవత్సరం వేడుకల్లో కామాంధుల గుంపులు చొరబడ్డాయి. అర్ధరాత్రి కీచక పర్వంతో ఇండియన్ సిలికాన్ వ్యాలీ ప్రతిష్టను దిగజార్చాయి. సంతోషంగా సంబరాలు జరుపుకుందామని వచ్చిన మహిళలకు జీవితకాలం పాటు మర్చిపోలేని చేదు అనుభవాలు మిగిలాయి. ఇండియన్ సిలికాన్ వ్యాలీలో షేమ్. కొత్త సంవత్సరం సంబరాల్లో సంతోషం ఆవిరి. రెచ్చిపోయిన కామాంధులు, భయంతో మహిళలు యువతులు పరుగులు. ఆడవాళ్లపై వేధింపులు, ప్రశ్నిస్తే దాడులు. వేడుకలు జరిగే చోట కీచకలకు రాచబాట. కామాంధుల గుంపులు చొచ్చుకొచ్చాయి. పోలీసు బలగాలు ప్రేక్షక పాత్ర పోషించాయి. సరిగ్గా కొత్త సంవత్సరం ఎంట్రీ ఇచ్చిన క్షణాలు బెంగళూరుని దిగ్భ్రాంతిపరిచాయి. ఏడాదిలో తొలి రోజే చేదు అనుభవాలు పలకరించాయి. న్యూ ఇయర్ వేడుకల్లో కామాంధుల ఎంట్రీ మహిళలు యువతుల్ని తీవ్ర భయభ్రాంతులకు గురిచేసింది. డిసెంబర్ 31 అర్ధరాత్రి కీచక పర్వం బాధితుల చేత కన్నీళ్లు పెట్టించింది. అటు శాంతి భద్రతలను పర్యవేక్షించే మంత్రివర్యులు ఇలాంటివి సహజమే అని కొట్టిపరేయడం బాధితుల్ని మరింత షాక్కి గురిచేసింది. బెంగళూరులోని ఎంజీ రోడ్, బ్రిగేడ్ రోడ్లో డిసెంబర్ 31 అర్ధరాత్రి కనిపించిన దృశ్యాలు ఇవి. జనవరి 1 ఎంట్రీ ఇవ్వడానికి ముందు కొత్త సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు నగరవాసులు భారీగా ఇక్కడకు తరలివచ్చారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లు కూడా జరిగాయి. సీసీటీవీ కెమెరాలో నిఘా పెట్టారు. 1500 మంది పోలీసులు సెక్యూరిటీ విధులు నిర్వర్తిస్తున్నారు. కానీ కామాంధులు ఇదేమీ పట్టించుకోలేదు. సెలబ్రేషన్స్ జరుగుతున్న ప్రాంతానికి గ్రూపులుగా చొచ్చుకొచ్చారు. సంబరాలు జరిగే సమయంలో తమకు ఫ్రీ లైసెన్స్ ఇచ్చేసినట్టు మహిళలపైకి దూసుకెళ్లారు. సంతోషంగా సంబరంగా జరుగుతున్న వేడుకల్లో అకస్మాత్తుగా ఎంట్రీ ఇచ్చారు కామాంధులు. అంతే, క్షణాల్లో వాతావరణం మారిపోయింది. మహిళలు యువతుల్ని లక్ష్యంగా చేసుకుని నీచానికి ఒడిగట్టారు కామాంధులు. అసభ్యకరంగా తాకుతూ, అభ్యంతరకరంగా బూతులు మాట్లాడుతూ సంబరాల్లో మునిగి ఉన్న లేడీస్ ను అడ్డుకుంటూ శాడిజం ప్రదర్శించారు కీచకులు. కామాంధుల ఎంట్రీతో మహిళలు యువతులు బెంబేలెత్తిపోయారు. వారి బారిన పడకుండా రక్షించుకునేందుకు పరుగులు తీశారు. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు బాధితులు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడంతో కామాంధులు మరింత పేటరేగిపోయారని బాధిత మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. తమ సహచరులు ప్రశ్నిస్తే వారిపైన కామాంధులు దాడులకు తెగబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు పలువురు బాధితులు. కొత్త సంవత్సరం రోజు రద్దీని దృష్టిలో పెట్టుకుని శాంతి భద్రతల్ని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని అంతకుముందే బెంగళూరు పోలీసులు ప్రకటించారు. మరి ఎంజీ రోడ్, బ్రిగేడియర్ రోడ్లో జరిగిన సంఘటనలపై మీరేమంటారని మీడియా ఉన్నతాధికారుల్ని ప్రశ్నించింది. చెదురుమదురు ఘటనలు మినహా వేడుకలు ప్రశాంతంగా జరిగాయని షరామామూలుగా చెప్పుకొచ్చారు పోలీసులు. అటు రాష్ట్రంలో శాంతి భద్రతల్ని శాసించే కర్ణాటక హోంమంత్రి ఓ అడుగు ముందుకేశారు. వేడుకలు జరిగిన సందర్భాల్లో ఇలాంటి ఘటనలు జరగడం సహజమేనని సర్టిఫై చేశారు మంత్రివర్యులు. మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఇలాంటి ఘటనల బారిన పడితే మంత్రి గారు ఇలాగే మాట్లాడతారా అంటూ బాధితులు ప్రశ్నించారు. అటు కెమెరాల్లో క్యాప్చర్ అయినవి కొన్ని విజువల్స్ మాత్రమేనని, కెమెరాలకు చిక్కకుండా జరిగిన టార్చర్ సంగతి బయటకు చెప్పలేమని కన్నీళ్లు పెట్టుకున్నారు బాధితులు.